అత్తయ్య అత్తయ్య ఏంటో మా అత్తయ్య ఆ రోబోని స్లీపింగ్ మోడ్ లో పెట్టి 3 రోజులు అవుతుంది. ఇంకా ఆన్ చేయలేదు. పండగ వచ్చేస్తుంది. ఇల్లు దులపాలి, రంగులు వేయాలి, సామాన్లు తోమాలి, అబ్బబ్బబ్బా అటక మీద ఉన్నాయి అన్ని తీయాలి. ఎన్ని పనులున్నాయో. అత్తయ్య అత్తయ్య ఎక్కడున్నారు? ఏంటే కొడలా? ఎందుకలా చావుకొచ్చిన కాకిలా అలా అరుస్తున్నావు? ఏం లేదు అత్తయ్య. రోగాల్ని రోబాయిని స్లీపింగ్ మోడ్ లో పెట్టి 2 రోజులు అయిపోయింది కదా. స్విచ్ ఆన్ చేద్దాం అత్తయ్య. ఇంట్లో చాలా పనులు ఉండిపోయాయి. పండగ వస్తుంది కదా. అవునవును కొడలా, ఇల్లు దులపాలి, పెయింట్స్ వేయాలి, అబ్బో చాలా ఉన్నాయి. అవన్నీ మనం చేయలేము. సరే అయితే స్విచ్ ఆన్ చేద్దాం, రోబోని ఆన్ చేద్దాం. నా ప్రియమో బ్యాటరీవే విడిచి వెళ్ళిపోతే నా ప్రియమో బ్యాటరీవే అసలే పెరగొస్తే ఎందరిలో కపు సుందరివే అంకెలు కవితల చెందురువే వెంజలిని అతి చెందురువే వైపే యూఎస్ఎల్ స్పీడ్ 2.2 మెమరీ 16 మెగాబైట్స్. హలో, అవర్ యు అత్త కోడళ్ళు ఎలా ఉన్నారు? ఎందుకు 3 రోజుల నుండి స్లీపింగ్ మోడ్ లో పెట్టారు? ఆ ఏం లేదు రోబోయ్, నీకు కాస్త నెగిటివ్ వైరస్ అటాక్ అయ్యిందని అంతే. అలా అందుకే పెట్టాం అంతే, తప్ప ఇంకేమీ లేదు. అది సరే కాని రోబాయ్, నిన్ను స్విచ్ ఆఫ్ చేసి ఛార్జింగ్ మోడ్ లో పెట్టి స్లీపింగ్ మోడ్ లో పెట్టాం కదా, కానీ నీ సెన్సర్స్ పనిచేస్తున్నాయి ఏంటి రోబాయ్? ఏమీ లేదు అత్తయ్య. నా మెమరీలో ఉన్న మా వైఫ్ అదే రోగాలు పీక్స్ అవుతూ ఉంటాయి. అందుకే నా సెన్సర్ యాక్టివ్ మోడ్ లో ఉంది అత్తయ్య. సరేగా అత్తయ్య, చెప్పండి ఏం చేయమంటారు? వాట్ డు టెల్ మీ. ఏం లేదు రోబాయ్, ఇంట్లో చాలా పనులు ఉండిపోయాయి. ఓకే అత్తయ్య, అన్ని పనులు లిస్ట్ చేసి నాకు రూగల్కి సెండ్ చేయండి. ఆల్ వర్క్ కంప్లీట్ చేస్తాం. ఓకే, టాస్క్లు అత్తయ్య పనులు. ఇనుములో హృదయం వలచెనే బుద్ధిమంటూ నిన్నే వలచెనే ఇనుములో హృదయం వలచెనే బుద్ధిమంటూ నిన్నే వలచెనే పూజించే యంత్రుడు వాసన పచ్చాడు మన మనిషి వింటాడు మన్మనుడై వచ్చాడు పువ్వులకి అందం చూడాలనుకున్నాడు కాలాన్ని ఎన్నని చూడు దేవి మనదన్నాడు. Robo, I love you, Robo, mi chulo coreda. I love you, Robo, mi chulo coreda. I love you, super girl, pinjureda. I love you, super girl, pinjureda. అత్య చూడండి రోగాలు రోబాయ్ పాటలు పాడుకుంటూ పనులు ఎలా చేస్తున్నారు. అవునే కోడలా, అదే నేను చూస్తున్నాను. ఎందరిలో కపు సుందరివే అంకెల కవితల చెందురువే వెంజని అది సుందురువే వైపే నువ్వే. కోడలా, ఇదంతా కళా నిజమా, లేక నేను భ్రాంతిలో ఉన్నానా? నన్ను కొంచెం గట్టిగా గిల్లు. అలాగే అత్తయ్య. బాబోయ్, నిజమే కోడలా, రోబో స్లీపింగ్ మోడ్ లో వెళ్ళిన తర్వాత చాలా అప్డేట్ అయ్యింది. ఫినిష్ మై ఆల్ వర్క్స్. సామాన్లు తోమేశాను, బట్టలు ఉతికేశాను, పెయింట్స్ వేసేసాను, పూజలు దులిపేశాను. ఆల్ మై వర్క్ కంప్లీట్ అత్తయ్య. ఓకే రోబో, ఓకే. అత్తయ్య మై వర్క్స్ ఆల్ కంప్లీట్ కదా. నేను మై లవ్స్ అదే మా వైఫ్ రోగల్ అలా బయటికి వెళ్ళొస్తాము అత్తయ్య. సరే రోబో, సరే అనకపోతే నీకు కోపం వచ్చేస్తుంది కదా రోబాయ్. అయితే ఓకే, బాయ్ అత్తయ్య. అత్య ఎందుకు రోబోని బయటికి పంపించావు? పంపించకపోతే ఎలాగే కోడలా, చూడు ఇన్ని పనులు ఒక్క గంటలో చేశాడు. అదే మనమైతే 2-3 రోజులు పడుతుంది. సరేగా అత్తయ్య, రోగాలు రోబాయ్ ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారో చూద్దామా? ఎలాగో మావయ్య గారు రావటానికి చాలా టైం పడుతుంది కదా అత్తయ్య. సరేనే కోడలా, వాళ్ళకి తెలియకుండా అట్లా ఫాలో అవుదాం, సరేనా? పూజించే యంత్రుడు ఉపాసనకొచ్చాడు మరుమచి వింటాడు మన్మధుడై వచ్చాడు పువ్వులకి అందం చూడాలనుకున్నాడు కాలాన్ని ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు. రోబో ఐ లవ్ యు కోరేదా. రోబో ఐ లవ్ యు కోరేదా. నా ప్రియమో బాటిరివే విడిచి వెళ్ళిపోతే, నా ప్రియమో బ్యాటిరివే అసలే తరగొత్తే. ఎందరిలో కపు సుందరివే అంకెలు కవితల చెందురువే బెంజిని అతి చెందురువే నా వైఫే నువ్వే రక్తం లేని ఓజా పూలు
ఆ, అత్తయ్య చెట్టు ఎందుకు ఎక్కుతున్నారు అత్తయ్య? ఏం లేదు కొడలా, చెట్టు ఎక్కితే మనం వాళ్ళకు కనిపించం, అందుకని చెట్టు ఎక్కుతున్నా. అయితే నేను ఎక్కుతాను అత్తయ్య. అటు జరగండి, అటు జరగండి. అటు ఇటు జరగడానికి ఇది చెప్పుకోమనుకుంటున్నావా, బెంచ్ అనుకుంటున్నావా? లేదు లేదు అత్తయ్య, నేను కూడా చెట్టు పైకి ఎక్కితే వాళ్ళకి కనిపించను కదా, అందుకని కొంచెం జరగండి, జరగండి, జరగండి. ఓసి నీ దుంపలగని పడిపోయానే బాబోయ్. ఓసే సుప్పనతి రంగుల రత్నమా, నేనెక్కడ తగలడితే నువ్వు అక్కడే తగలాడాలంటే ఆ చెట్టు చాటును లేకపోతే ఆ పొదల చాటును దాక్కోవాలి గాని నేను చెట్టు కొమ్మ ఎక్కాను, నువ్వు ఎక్కాలంటే రంగుల రత్నమా సుప్పనతి సూర్యకాంతమా నాకు దాపరించావే నువ్వు. అది కాదత్తయ్య, కొంచెం జరిగితే నేను కూడా ఎక్కుదాం అనుకున్నాను, ఈ లోపల మీరు పడిపోయారు, మరి నేనేం చేసేది? ఏం చెయ్యొద్దు గాని. అమ్మా నాయనో, ఏంటి ఈ బాధ? ఓ నాయనో. ఏమిటి అత్తకోళ్ళు కుక్కలాగా ములుగుతున్నారు? ఏం లేదండి, ఉత్తినే ఉత్తినే అలా చెట్టు ఎక్కాం, జారిపడ్డాం. జిత్తులు మారి నక్కలు మీ అత్తాకోడళ్ళు ఉత్తునే చెట్టు ఎందుకు ఎక్కుతారు? మామయ్య, ముందు మీ ప్రశ్నలు ఆపండి, ముందు అత్తని లోపలికి తీసుకెళ్దామండి. సరేనమ్మా సరే. ఆ సింహానికి దెబ్బ తగిలింది కదా, కట్టి కట్టించాలి పదా లోపలికి. దెబ్బ తగిలి నేనంటే ఏటండి మీ ఎకసకాలు? అందుకే ఎదుటి వాళ్ళ విషయంలో వేలు పెట్టకూడదు. ఏ వస్తువైనా మనిషి అయినా ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి, అంతేగాని అంతకు మించి క్యూరియాసిటీ ఉండకూడదు మీకు. బుద్ధు గడ్డి తిని అలాగ చేసాము, ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాత రోగాయి రోగాలు ఎక్కడికి వెళ్తున్నారో చూడాలని అత్యుత్సాహం మా ఇద్దరు అత్త కొడలకి మొదలయ్యి ఇలా దెబ్బలు తగిలించుకున్నాం. మహాప్రభు రామయ్య, ఇక మమ్మల్ని వదిలేస్తావా? వదిలేస్తాను. వదలకపోతే నేనేం చేసుకుంటాను మిమ్మల్ని? అసలే రాకాసి గంపలో మీరిద్దరు. అన్నావో నువ్వు? ఆ, ఏమనలేదే. మా ఇంటి దేవతలు అన్నాను, మా ఇంటి దేవతలకు దెబ్బ తగిలింది అన్నాను, అంతేనే సూరమ్మ, ఏమీ అనలేదే. సరే సరే, బెడ్రూమ్ లోని జెండు బాగుంటా తీసుకురండి, రాసుకుంటాను. మంచి పని సూరమ్మకు, లేకపోతే దీని వేషాలను ఒక వారం రోజులు మంచం మీద పడి ఉంటుంది, నాకే కూడా ఉండదు. ఎంచ నేను హాయిగా తిరగవచ్చు, నన్ను ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు.